ఒకసారి మీ చుట్టూ చూడండి. మీ జీవితంలో మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, మీరు వెళ్ళాలనుకుంటున్న గమ్యానికి ఇంకా ఎంత దూరం ప్రయాణించారో ఒకసారి ఊహించుకోండి. ఆ గమ్యానికి వెళ్లే దారిలో మీకు అడుగడుగున ఏవో అడ్డంకులు కనిపిస్తున్నాయా? ఆగిపోయినట్లు అనిపిస్తుందా? ముందుకు కదలడానికి వీలు లేకుండా ఏదో మిమ్మల్ని ఆపేస్తున్నట్లు ఫీల్ అవుతున్నారా? నిజం చెప్పండి, ఎన్నిసార్లు మీ మనసులో ఇంకా చాలు, నా వల్ల కాదు, ఇక్కడ ఆగిపోవడమే మంచిది అనిపించింది? ఒక ఉద్యోగం కోసం ప్రయత్నించి రిజెక్షన్ వచ్చినప్పుడు, ఒక ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయినప్పుడు, ఒక రిలేషన్షిప్ లో హట్ అయినప్పుడు, మీ డ్రీమ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఎవరో సపోర్ట్ చేయనప్పుడు, లేదా మీరు ఎంతో ఇష్టపడి చేసిన పనికి సరైన గుర్తింపు రానప్పుడు, ఇంకా చాలు, ఇంక అయిపోయింది, దారి మూసుకుపోయింది అనిపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కదా. ప్రతి మూసి ఉన్న తలుపు అది చూడడానికి ఒక అడ్డంకిలా కనిపిస్తుంది, ఒక గోడలాగా అనిపిస్తుంది. దాని ముందు నిలబడ్డప్పుడు అయ్యో ఇక్కడ ఆగిపోవాల్సిందే అనుకుంటాం. ఆ తలుపుకి తాళం వేసి గట్టిగా బిగించినట్లు ఊహించుకుంటాం. కానీ ఒకసారి ఆగండి, ఒక్క నిమిషం ఆలోచించండి. ఆ మూసి ఉన్న తలుపుకి నిజంగానే తాళం వేసుందా? అది నిజంగానే గట్టిగా లాక్ చేయబడి ఉందా, లేక అది కేవలం మూసి మాత్రమే ఉందా? అది తెరుచుకోవడానికి మనం కేవలం ఒక అడుగు ముందుకేసి దాన్ని నెడితే చాలు. ఈరోజు మనం మాట్లాడే కాన్సెప్ట్ కూడా అదే. ప్రతి మూసి ఉన్న తలుపుకి తాళం ఉండదు, జస్ట్ మనం నెడితే చాలు. మీరు నాలానే మీ చుట్టూ ఉన్నలాగే ఈ జనరేషన్ లో చాలా మంది ఒకే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఏదైనా మొదలు పెట్టడానికి భయం, ఎక్కడైనా ఫెయిల్ అవుతామని భయం, మనల్ని ఎవరని ఏమంటారో అని భయం, సోషల్ మీడియాలో పక్క వాళ్ళ సక్సెస్ చూసి మనం ఏమి సాధించలేకపోతున్నామని ఇన్ఫీరియారిటీతో బతకటం, ఇవన్నీ మనల్ని కట్టిపడేస్తున్నాయి. మన ముందున్న తలుపును చూసి అది లాక్ చేయబడిందని మనమే నిర్ణయించుకుంటున్నాం. అసలు దాన్ని ఒక్కసారి నెట్టి చూస్తే ఏమవుతుందో అనే ఆలోచన కూడా మనకి రావట్లేదు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకంటే మనం కంఫర్ట్ జోన్ లో ఉండడానికి అలవాటు పడిపోయాం. రిస్క్ తీసుకోవడానికి భయపడుతున్నాం. ప్రయత్నిస్తే ఏమవుతుందో అనే కన్నా ప్రయత్నించకపోతేనే సురక్షితంగా ఉంటాము అనే ఆలోచన మనలో తిరుగుతూనే ఉంటుంది. కానీ నిజం చెప్పండి, జీవితంలో ఏ గొప్ప విషయం కంఫర్ట్ జోన్ లో దొరికింది? ఏ డ్రీమ్ రిస్క్ తీసుకోకుండా నిజమైంది? ఈ మూసి ఉన్న తలుపుని మీకు మీరే నెట్టాలి. అది మీ కెరీర్ కావచ్చు, మీ చదువు కావచ్చు, మీ పర్సనల్ లైఫ్ కావచ్చు, మీరు స్టార్ట్ చేయాలనుకున్న బిజినెస్ కూడా కావచ్చు, ఏదైనా కావచ్చు. మీరు దాని ముందు నిలబడి ఇది నా వల్ల కాదు అని వెనక తగ్గిపోతున్నారంటే బహుశా మీరు దానిని లాక్ చేయబడిందని ఊహించుకుంటున్నారు. కాబట్టి ఒకసారి దాన్ని నెట్టి ముందుకెళ్లే ప్రయత్నం చేయండి. నేను ఒక షేర్ చెప్తాను వినండి. చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు జీవితంలో ఇలాంటి సందర్భాలు ఎన్నో ఫేస్ చేశారు. వాళ్ళ మొదటి ప్రయత్నంలో సక్సెస్ అయ్యారంటే అవలేదు. వాళ్ళు ఎంతో మంది వాళ్ళ జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా సరే ఆ పరిస్థితులను ముందుకు నెట్టుకొని వెళ్తారు. ఒక రైటర్ ఉన్నాడు అనుకోండి, తన మొదటి నవల రాశాడు, దాన్ని తీసుకెళ్లి పబ్లిషర్స్ కి చూపించాడు. 10 మంది పబ్లిషర్లు కాదు 100 మంది పబ్లిషర్లు బాగోలేదని రిజెక్ట్ చేశారు. అతను ఆగిపోయి ఉండొచ్చు కదా, అయ్యో నా పుస్తకానికి మార్కెట్ లేదు, నా రైటింగ్ బాగాలేదు, ఈ తలుపు మూసుకుంది అని వదిలేసి ఉండొచ్చు కదా. కానీ అతను ఏం చేశాడంటే ఆ తలుపును లాక్ చేయబడ్డారు అనుకోలేదు. బహుశా వాళ్ళు ఈ స్టోరీ ఇప్పుడు అవసరం లేదేమో అనుకుంటున్నాడు. ఈ నవల మళ్ళీ తిరిగి రాశాడు. ఇంకో పబ్లిషర్ కోసం వెతికాడు, వేరే దారిలో పబ్లిష్ చేయడానికి ప్రయత్నించాడు. చివరికి ప్రపంచం గుర్తించిన గొప్ప రచయిత అయ్యాడు. అతను చేసింది ఏంటి? ఆ నవలని ఒకసారి ప్రాపర్ గా చెక్ చేసుకుని ఇంతమంది రిజెక్ట్ చేస్తున్నారంటే దీంట్లో ఏదో తప్పు ఉంటుందని చెప్పి తన తప్పు తాను తెలుసుకొని మళ్ళీ కొత్తగా ఆ నవలను రాసి పబ్లిషర్స్ ని మళ్ళీ మీట్ అవడం స్టార్ట్ చేశాడు. అంతే, అంతకు మించి ఏం లేదు అక్కడ. ఇంకో ఉదాహరణ తీసుకోండి. ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేసిన వ్యక్తి, తన మొదటి ఐడియా ఫెయిల్ అయింది, నష్టాలు వచ్చాయి. తనతో పాటు స్టార్ట్ చేసిన వారు కూడా వెనక్కి వెళ్ళిపోయారు. అబ్బా బిజినెస్ అంటే కష్టమని, ఆ దారి తనకు కాదని వదిలేసి ఉండొచ్చు. కానీ అతను ఏం చేశాడు? ఆ తలుపు మూసుకుపోయింది అనుకోలేదు. ఫెయిల్యూర్ నుండి నేర్చుకున్నాడు, ఎక్కడ తప్పు జరిగిందో విశ్లేషించుకున్నాడు, ఇంకో ఐడియాతో వచ్చాడు, చిన్నగా మళ్ళీ మొదలు పెట్టాడు. అనేక సార్లు కింద పడ్డాడు, లేచాడు, ఆ మూసి ఉన్న తలుపున్నింటిని నెట్టుకుంటూ ముందుకు వెళ్ళాడు. ఈ రోజు సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అయ్యాడు. ఈ స్టోరీస్ వింటున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? వాళ్ళలో ఎవరు కూడా ఫస్ట్ అటెంప్ట్ లోనే సక్సెస్ అవ్వలేదు. అనేక రిజెక్షన్లు, అవమానాలు, ఫెయిల్యూర్ చూశారు. కానీ వాళ్ళు ఒక విషయాన్ని బలంగా నమ్మారు, ప్రతి మూసి ఉన్న తలుపుకి తాళం ఉండదు. ఇప్పుడు మిమ్మల్ని మీరు అడగండి, మీ జీవితంలో ఇప్పుడు ఏ తలుపు మూసుకున్నట్టు అనిపిస్తుంది? ఇది మీ చదువు కావచ్చు, మీ జాబ్ కావచ్చు, మీ ఫ్యాషన్ కావచ్చు, మీ హెల్త్ కావచ్చు, మీ రిలేషన్షిప్ కూడా కావచ్చు, ఏదైనా సరే ఆ తలుపు ముందు మీరు ఆగిపోయారా? అది లాక్ అయిపోయిందని మీరే నిర్ణయించుకున్నారా? మరి మన జీవితంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, మన జీవితం ఒకే చోట స్టక్ అయిపోయినప్పుడు మరి మనం దాన్ని ఎలా ఎదుర్కోవాలి? ఆ ముందడుగు ఎలా వెయ్యాలి అంటే మీకు కొన్ని టిప్స్ చెప్తాను. ఫస్ట్ టిప్ ఏంటంటే మళ్ళీ ప్రయత్నించటం. మొదటి ప్రయత్నంలో అవలేదా పర్లేదు, రెండోసారి ప్రయత్నించండి, వేరే విధంగా ప్రయత్నించండి. ఫెయిల్యూర్ అంటే ఆగిపోవడం కాదు, ఎలా ముందుకు వెళ్ళకూడదో నేర్చుకోవడం. ఇంకా రెండో టిప్ ఏంటంటే మన జీవితంలో మనం ఒక చోట ఓడిపోయి కూర్చున్నామంటే ఎక్కడో తప్పు జరిగింది. ఆ తప్పును ప్రాపర్ గా అనాలిసిస్ చేసుకోవడం, ఇంకేమైనా దారుందని చూసుకోవడం, మిమ్మల్ని మీరు ఒక్కసారి ప్రశ్నించుకోవడం. ఎందుకంటే మీరు చేసే ప్రతి పని కరెక్ట్ కాదు కదా. ఒకవేళ మీరు చేసే ప్రతి పని కరెక్ట్ అయినప్పుడు మీరు సక్సెస్ అవ్వాలి కదా. ఎప్పుడైతే మీకు మీరు ఒక అసిస్టెంట్ లా ఉంటారో, మీకు మీరు ఎప్పుడు సమాధానం చెప్పుకుంటారో అప్పుడు
మీ జీవితంలో చాలా ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి. చాలా మంది ఏమనుకుంటారంటే మూర్ఖంగా నేను చేసిందే కరెక్ట్, నేను మాట్లాడిందే కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళకి వాళ్ళు భయంకరంగా సపోర్ట్ చేసుకుంటారు. అలా కాకుండా మీకు మీరు ఒక అకౌంటబిలిటీ మెయింటైన్ చేయండి. ఇంకా మూడో టిప్ ఏంటంటే నేర్చుకోవడం. ఒక స్కిల్ సరిపోలేదా ఇంకో స్కిల్ నేర్చుకోండి. మార్కెట్ రేట్ మారింది అనుకుంటున్నారా, దాన్ని కూడా పట్టుకోండి. నిరంతరం నేర్చుకుంటేనే మిమ్మల్ని మీరు ముందుకు నడిపించుకున్న వాళ్ళు అవుతారు. ఒక చోట నేర్చుకోవడం ఆపేస్తే మీరు అక్కడే ఉంటారు. మీ పక్కన ఉన్న వాళ్ళు నేర్చుకొని ముందుకు వెళ్ళిపోతారు. అది లేటెస్ట్ గా వచ్చిన ఏఐ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. ఇప్పుడు ఏఐ నేర్చుకున్న వాళ్ళు ఏమవుతారు, ముందుకు వెళ్తారు. అది నేర్చుకోకుండా ఓల్డ్ టెంప్లెట్ ఫాలో అయ్యే వాళ్ళు ఏమవుతారు, అక్కడే ఉండిపోతారు. కాబట్టి ఏదైనా సరే కొత్తగా నేర్చుకోండి. ఇంకా నాలుగో టిప్ ఏంటంటే వేరే దారి వెతకండి. ఒక దారి మూసుకుపోతే అదే ప్రపంచం కాదు, ఎప్పుడు ఆల్టర్నేట్ రూట్స్ ఉంటాయి. మీ డ్రీమ్ కాలేజీలో సీట్ రాలేదా, వేరే కాలేజీలో ట్రై చేయండి. మీ డ్రీమ్ జాబ్ రాలేదా, వేరే చోట ట్రై చేయండి. అక్కడ వచ్చిన తర్వాత కొంత డబ్బులు సంపాదించుకొని మళ్ళీ మీ డ్రీమ్ జాబ్ కోసం ట్రై చేయండి. స్టార్ట్అప్ లో ట్రై చేయండి, లేక ఫ్రీలాన్సింగ్ చేయండి. మీ ఫ్యాషన్ ని డబ్బుగా మార్చుకోవడానికి వేరే మార్గాలు ఆలోచించండి. ఇంకా ఐదో పాయింట్ ఏంటంటే నమ్మకం ఉంచండి. మిమ్మల్ని మీరు నమ్మండి అనేది అత్యంత ముఖ్యమైన పని. ఇక్కడ పాయింట్ ఏంటంటే పక్క వాళ్ళు ఏమనుకుంటున్నారు అనే దానికన్నా మనం ఏమనుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. పక్క వాళ్ళు 100 అనుకుంటారు, మనకు అవసరమా? మీ కెపాసిటీ ఏంటో మీకు తెలుసు. మీ మీద మీరు నమ్మకం పెట్టుకుంటే ఈ ప్రపంచంలో మీరు ఏమైనా చేయగలరు. ఇంకా ఆరో పాయింట్ ఏంటంటే స్థిరంగా ఉండండి. కింద పడిన ప్రతిసారి లేవడానికి సిద్ధంగా ఉండండి. దెబ్బ తగిన ప్రతిసారి కోలుకోవడానికి టైం తీసుకోండి, కానీ ఆగిపోకండి. ఎందుకంటే ఒక క్రికెటర్ ఒక మ్యాచ్ లో డక్అవుట్ అయితే ఇంకా క్రికెట్ మానేస్తాడా? ఒక సినిమా యాక్టర్ ఒక సినిమా ఫ్లాప్ అయితే ఇంకా సినిమాలు తీయటం ఆపేస్తాడా? అలాగే మనం కూడా ఒకసారి ఫ్లాప్ అయితే, ఒకసారి కింద పడితే, ఒకసారి మన జీవితం ఆగిపోతే ఇక దాన్ని అక్కడితో ఆపేస్తామా? మనం కూడా ముందడుగేయాలి. ఓటమి వస్తుందేమో అనే థాట్ కాదు, ఓటమి వస్తే ఏం చేయాలి అని ముందుగానే మీరు మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోండి. అంటే స్థిరంగా ఉండండి. ఇంకా ఏడో పాయింట్ ఏంటంటే ఒక చిన్న అడుగు ముందుకు వేయండి. బేసికల్ గా మన జీవితంలో ఎన్ని అద్భుతాలు జరిగినా, ఎన్ని అనర్థాలు జరిగినా, ఎవరు మనతో ఉన్నా, ఎవరు మనతో లేకపోయినా అంతెందుకండి, మనతో మనం ఉన్నా లేకపోయినా, మనం బాధలో ఉన్నప్పుడు ఎక్కువ ఆలోచించలేం కదా. మనం సంతోషంలో ఉన్నప్పుడు అసలు మన మీద మనకి పిచ్చ నమ్మకం ఉంటుంది. అలాంటి సందర్భాలన్నీ పక్కన పెట్టేసి మీరు గెలిచినా ఓడిపోయినా ఏది జరిగినా ఒక చిన్న అడుగు మాత్రం ముందుకు వేయండి. ఎందుకంటే మనం చేసే ప్రతి పనిలో ఒక అడుగు ముందుకేయడం అనేది మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడం లాంటిది, మన బిజినెస్ ని డెవలప్ చేసుకోవడం లాంటిది, మన ఐడియాని ఇంప్రూవ్ చేసుకోవడం లాంటిది, మన ఆలోచన విధానాన్ని మార్చుకోవడం లాంటిది. ఎందుకంటే స్టక్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళు ఏంటంటే అక్కడే స్టక్ అయిపోయి ఉంటారు. వాళ్ళు ముందుకెళ్లాలనుకున్న వాళ్ళని ముందుకు వెళ్ళనివ్వరు. అలాంటి వాళ్ళకు దూరంగా ఉండండి. మీరు కంటిన్యూస్ గా ఎప్పుడు జీవితంలో ఒక అడుగు ముందుకేయండి. అంటే కొత్తగా నేర్చుకోండి, కొత్త పనులు చేయండి, ఓటమిని అంగీకరించండి. అంతకు మించి వేరే పనే ఉంది మనకి భూమి మీద కదా. కాబట్టి ఒక అడుగు ముందుకేయండి. ఈ రోజు మీరు కూర్చుని ఆలోచిస్తున్నారా, అయ్యో నాకు ఇన్ని అడ్డంకులే, నాకు అసలు దారే కనిపించలేదని? కానీ ఒకసారి లేచి నిలబడండి. మీ ముందున్న ఆ మూసి ఉన్న తలుపు వైపు చూడండి. దాని తాళం ఉందో లేదో మీకు ఎలా తెలుస్తుంది? బహుశా అది కేవలం మూసి ఉండొచ్చు. బహుశా మీరు ఒక చిన్న ముందడిగేసి దాన్ని నెడితే చాలు, అది సింపుల్ గా తెరుచుకుంటుంది. ప్రపంచంలో గొప్ప మార్పు తీసుకొచ్చిన వ్యక్తులు, అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వ్యక్తులు, వీళ్ళెవరు కూడా వాళ్ళ ముందున్న ఆ తలుపు ముందు కూర్చొని ఏడవలేదు. వాళ్ళు ఒకటే చేశారు, ఆ తలుపుని ఒక అడుగు ముందుకేసి నెట్టారు అంతే. అంతకు మించి ఏం చేయలేదు. ఇప్పటి నుంచి ఫెయిల్యూర్ చూసి భయపడకండి, రిజెక్షన్ చూసి వెనకడుగు వేయకండి, ఎవరు సపోర్ట్ చేయట్లేదని నిరాశ చెందకండి. మీలోని శక్తిని నమ్మండి, ముందుకు సాగండి. ఆ తలుపు తెరుచుకునే వరకు ప్రయత్నిస్తూనే ఉండండి. ఎందుకంటే ఇది కేవలం మూసి మాత్రమే ఉంది, లాక్ చేయబడలేదు. ఇలాంటి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా ఇప్పటి వరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.